భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బేతలపాడు గ్రామస్తులు చెబుతున్నారు. జూలూరుపాడు విద్యుత్ సబ్స్టేషన్ ఆఫీస్ గేట్లు మూసివేసి బైఠాయించారు. విద్యుత్ అధికారుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఇక నిరసనకారులకు సిపిఐ నేతలు మద్దతు తెలిపారు. గ్రామంలో నిత్యం అప్రకటిత కరెంటు కోతలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మేము బేతాలపాడు గ్రామం, జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జూలూరుపాడు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సబ్ స్టేషన్కి గ్రామ ప్రజలందరూ కలిసి రావడం జరిగింది. ఇక్కడికి విషయం ఏంటంటే, ప్రధాన సమస్య కరెంటు బేతాలపాడుకు వచ్చేసి ఒక 50 నుంచి 60 సార్లు పోతుంది. ఒక 5 నిమిషాలు ఉంచుతున్నారు, ఒక అర్ధగంట తీస్తున్నారు, నిమిషం ఉంచుతున్నారు, ఘోరంగా కరెంటు తీసేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, నరసాపురంలో ఉన్నటువంటి సబ్ స్టేషన్కి మా బేతాలపాడు లింక్ ఉంది. దానికి సంబంధించి ఇంకొక 2-3 ఫ్లాటర్లు ఉన్నాయి. ఏది మన దొండబెట్టతండ అయితే, నరసాపురం అయితే, కరివారగూడెం అయితే, వీటన్నిటికి సంబంధించి ఏమైనాయి అంటే కట్ పాయింట్లు లేకుండా సబ్ స్టేషన్లు నడుపుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఏ గ్రామంలో సమస్య వచ్చినా అన్ని గ్రామాలకు కరెంటు బంద్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి ఖచ్చితంగా కట్ పాయింట్లు పెట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పని చేసుకొని ఉన్న ఊర్లకి ఖచ్చితంగా కరెంట్ ఇస్తే బాగుంటుంది. దానికి సంబంధించి బేతలపాడులో ఊరు బయట నుంచి మన చాలలోకి 3 ఫేజ్ కరెంటు పోతుంది. ప్రధానంగా ఆ లైన్లు వచ్చేసి బాగలేవు. ఇన్సులేటర్లన్నీ పగిలిపోయి కాసారాలు మొత్తం దెబ్బతిని ఘోరంగా ఉన్నాయి. వాటిని సవరించుకోవడానికి వీళ్ళకి టైం సరిపోవట్లేదు. నైట్ కనీసం ఒక బట్ట తడుపు జల్లుబడ్డా కానీ కరెంటు తీసేస్తున్నారు. కరెంటు తీసేసి 10 సార్లు కరెంటు తీసేస్తున్నారు. నైట్ నిద్రపోయే పరిస్థితి కనపడట్లేదు బేతాలపాడు ప్రజలకి. అక్కడ కూడా ఊరు బయటకి నుంచి చాలకపోయే కరెంటుకి ఒక కట్ పాయింట్ పెట్టేసి, ఒకవేళ 3 ఫేజ్ లైన్లు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కట్ చేసుకొని నైటు ప్రజలకి సింగిల్ ఫేజ్ కరెంటు ఇళ్లలో కరెంటు ఇస్తే పొద్దున్నే మళ్ళీ దాన్ని కలుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పాయింట్ కూడా లేకుండా చేశారు. ప్రధానమైన సమస్య, చాలా ఇబ్బంది పడుతున్నాం బేతాలపాడు పరంగా. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ దీన్ని పట్టించుకొని మాకు ఈ సమస్య